నిర్దిష్ట కార్యక్రమానికి 2027లో ఏపీలో జమిలీ ఎన్నికలు వస్తాయని ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. త్వరలోనే వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. వైసీపీ నాయకులపై కూటమి పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక తిరిగి చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. అసలు ఏమి చేయకుండా ఉంటే ఏదో ఒక 25% వచ్చింది, ఒక 30% వచ్చింది, 40% ఓటేసారు. ఈ 40% ఓటేసిన వాళ్ళు ఎక్కడికి పోరు? మీరు గుర్తుపెట్టుకోండి, 40% ఓటేసిన వాళ్ళు పార్టీ ఓడిపోయినప్పుడే 40% వేస్తే ఇప్పుడు మన అపోజిషన్లో కూర్చొని ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేయలేదు, వచ్చి చెప్పుకుంటారు. మనం ఆఫీసర్తో మాట్లాడతాం. చెప్పినా కదా, ఒక భూమి తీసుకున్నాడు, నేను చెప్తా, భూమి తీసుకొని ఎక్కడికో మెడ్రాస్కో బెంగళూరుకో పోలేదు, భూమి అక్కడే ఉంటుంది. రేపు మన ప్రభుత్వం వస్తుంది, రాగానే భూమి మళ్ళీ మనకే వస్తుంది. ఉద్యోగానికి తీసేశారు, రేపు రాగానే మళ్ళీ ఉద్యోగంలో ఉంచుతారు. ఎలాంటి అన్యాయం సహించేది లేదు, దాన్ని సరిదిద్దుతాం నిలకడగా. అందుకని నేను ఒక్కొక్కరికి పోవద్దయా, ఉండయా, సంతకాలు పెట్టొద్దయా అని నేను చెప్పను, మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు వచ్చినాయి కాబట్టి నేను 10 మందితో మాట్లాడినా దానిలో ఉన్న సారాంశం 1,00,000 మందికి పోతుంది. అసలు చేయకుండా ఉంటే ఏదో ఒక 25% వచ్చింది, ఒక 30% వచ్చింది.